Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అమెరికన్ ఎకానమీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. ఇది నేను చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ మూడీస్ ఓకే ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే అమెరికన్ ఎకానమీ ఈజ్ ఇన్ డేంజర్. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో అసలు మనం ఈ అమెరికన్ ఆళ్ళసోది మనకెందుకు, దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలంటే రెండు రీజన్స్. ఒకటి, మితిమీరిన అప్పు. ఓకే, ప్రతి దానికి అప్పు 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 తీసుకొని అప్పులో కూరుకుపోతే అడ్వాన్స్డ్ కంట్రీ లాంటి అమెరికా అయినా కూడా ఎలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోద్ది అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. మనం ఆంధ్రాలో మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకోవాలి చెప్పండి. కాబట్టి అప్పుతో డీల్ చేసేటప్పుడు ఒక భయం, జాగ్రత్త, ఒక ఫ్యూచర్ ఫార్వర్డ్ లుకింగ్, నెక్స్ట్ జనరేషన్స్ మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనే దృష్టి లేకుండా మితిమీరిన అప్పు చేస్తూ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందో లేండి ఆల్రెడీ అది మనం తెలుసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే అమెరికా గుండు పగులుతుంది అంటే మనందరి గుండు కూడా పగిలిద్ది. అంటే మన వాళ్ళు అక్కడ జాబ్స్ చేస్తా, వ్యాపారాలు చేస్తా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఈ గ్లోబల్ ఎకానమీతో అమెరికా ఎంత టైట్గా లింక్ అయిపోయి ఉంటుంది అంటే దానికి నెగిటివ్ ఎఫెక్ట్ అయిందంటే మనందరికి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ట్రాన్స్లేట్ అవుద్ది. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమెరికన్ ఎకానమీలో ఆ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి అని మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్పెషల్లీ ఎవరైనా డెవలప్మెంట్ కోరుకుంటుంటే ఇలా ఫ్రీబీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో మునిగిపోవడానికి ఇంకా అప్పులు తీసుకుందాం, మన సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది, లేదా నాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎలో చేస్తున్నాయి అయినా తీసేసుకుందాం అని చెప్పి డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ ఆస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకోకుండా ఫ్రీబీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో మునిగి లెగాలి అనుకునే వాళ్ళందరికీ ఇదొక రెడ్ ఫ్లాగ్. గమనించండి, ఎందుకంటే మీరు గమనిస్తున్నట్టు నాకు ఎక్కడ ట్రాక్ లేదు కాబట్టి బట్ ఐఎమ్ స్టిల్ హోప్ఫుల్. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు అమెరికన్ ఎకానమీలో ఈ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి, ఓకే విత్ నంబర్స్, అసలు వాళ్ళు ఎంత పెద్ద బాంబ్ మీద కూర్చొని ఉన్నారు అనేది ఫస్ట్ నంబర్స్తో చూద్దాం. చూసి ఇలాంటిది ఎప్పుడు వాళ్ళ హిస్టరీలో జరగలేదా, ఇదే ఫస్ట్ టైం జరుగుతుందా అంటే కాదు, హిస్టారికల్గా ఇలాంటి సీన్ ఒకసారి రిపీట్ అయింది. దాన్ని వాళ్ళు ఎలా డీల్ చేశారో చూద్దాం. ఇప్పుడు అలాగా డీల్ చేయాలి అనుకున్నా కానీ డీల్ చేయలేని సిచ్యువేషన్స్ ఏంటి, ఓకే అవి కూడా తెలుసుకుందాం. ఓకే, సో అది చూశాక అసలు వీళ్ళు నిజంగా డెవలప్మెంట్, ఇంత అడ్వాన్స్డ్ కంట్రీ, వీళ్ళు కూడా ఇలా లెక్కాజమ ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా ఎలాగ డెట్లో కూరుకుపోయారు అనేది ఒక లాస్ట్ 20 to 30 years ఒకసారి మనం బ్రీఫ్గా జూమింగ్ చేసి చూద్దాం. ఓకే, అసలు ఏం జరిగినాయి వీళ్ళు ఇంత డెడ్లీ జోన్లోకి వెళ్ళిపోవడానికి, అసలు హిస్టారికల్గా లాస్ట్ 2-3 decadesలో ఏం జరిగినాయి అని చెప్పేసి బ్రీఫ్గా చూద్దాం. అది చూసి వీళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఓకే బోత్ ఫ్రమ్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ నుంచి మిస్టర్ ట్రంప్ ఉంటున్నారు కాబట్టి ఆయన ఏం ప్రామిస్ చేస్తున్నారు టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్, అండ్ మిస్టర్ బైడెన్ ఆయన ఏం ప్రామిస్ చేస్తున్నారు టు అడ్రస్ ద సిచ్యువేషన్, అందులో డ్రాబ్యాక్స్ ఏంటి, ఓకే ఇద్దరి పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అండ్ ఫైనల్గా యాజ్ అన్ ఎకానమీ అమెరికా ముందున్న ఆప్షన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లోంచి. మిస్టర్ ట్రంప్ అండ్ బైడెన్ చూపిస్తున్న ప్రామిసెస్ ఒకటే కాకుండా యాజ్ అన్ ఎకానమీ యాజ్ అ హోల్ దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అని ఫైనల్గా చూసి మనం ఈ ఎపిసోడ్లోంచి మన ఆంధ్రాకి సంబంధించిన టేక్అవేస్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుని కంక్లూడ్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ విల్ బీ అ వెరీ కాంప్రహెన్సివ్ వన్. గెట్ రెడీ. ఫ్రీబీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలోకి వెళ్ళే ఆ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అస్సలు తట్టుకోలేరు అనమాట ఇది, ఎందుకంటే చాలా దారుణమైన ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఓకే, అమెరికాని ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందంటే మనకి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో ఫ్రీబీజ్ ఇష్టంగా చూసుకునే వాళ్ళు తట్టుకోలేరు. సో మిగతా వాళ్ళు మనం ఇంట్రెస్టెడ్గా ఉంటాం కాబట్టి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివన్నీ మనం సీరియస్గా గమనించాలి, డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్. అమెరికాలో ఇప్పుడు వాళ్ళు డీల్ చేస్తున్న ప్రాబ్లం సైజ్ ఏంటి అంటే బేసికల్గా ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ హిస్టారికల్గా ఎప్పుడు లేనంతగా 9% లెవెల్స్లో ఉన్నాయి. ఓకే, 9% అంటే ఎంత అంటే జనరల్గా అమెరికాకి ప్రిస్క్రైబ్ చేసిన మ్యాక్సిమం లిమిట్ ఇస్ ఓన్లీ 3%. ఓకే, 3%కి మించి ఫిజికల్ డెఫిసిట్ వాళ్ళు వెళ్తే దట్ ఈస్ డేంజరస్. అండ్ 3% దాటి 3.5 4 కాదు వెళ్ళింది ఇప్పుడు వీళ్ళు 9%. లాస్ట్ 5 yearsలో ఆన్ అన్ యావరేజ్ 9% ఫిజికల్ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ ఉంది. ఓకే, అమెరికా ఇది
కంపారిటివ్గా చూసుకుంటే అదర్ రిచ్ కంట్రీస్, అదర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్తో పోల్చుకుంటే వాళ్ళకున్న డెఫిసిట్ కన్నా అమెరికాస్ డెఫిసిట్ ఈజ్ రఫ్లీ ట్వైస్ లార్జర్ దాన్ అదర్ advanced economies average deficit. Okay, so they are literally sitting on a huge fiscal deficit. Okay, and ఇంకా కొంచెం జూమింగ్ చేసి చూస్తే మన యుఎస్ బడ్జెట్ వాళ్ళ ఇయర్లీ బడ్జెట్స్ కానీ వాటిల్లో మేజర్గా యుఎస్కున్న బర్డెన్స్ ఏంటి అంటే హెల్త్ కేర్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్స్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. ఓకే, ఈ రెండు కలిపి అమెరికన్ బడ్జెట్, యుఎస్ ఫెడరల్ బడ్జెట్లో వాళ్ళ యాన్యువల్ బడ్జెట్లో ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ దీస్ హెల్త్ కేర్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్స్ కాంట్రిబ్యూట్ టు 60% ఆఫ్ ద టోటల్ యుఎస్ బడ్జెట్. ఓకే, అంత బర్డెన్సమ్గా ఉన్న ఆస్పెక్ట్స్ అనమాట ద హెల్త్ కేర్ యాజ్ వెల్ యాజ్ దేర్ పెన్షన్ ప్లాన్స్. అండ్ దానికి తోడు ఇప్పుడు వాళ్ళకి ఎల్డర్లీ పాపులేషన్ కూడా ఓవర్ ద పీరియడ్ పెరుగుతూ ఉన్నారు. అండ్ ఇంకా కన్సర్నింగ్ థింగ్ ఏంటి అంటే ఈ 9% ఫిస్కల్ డెఫిసిట్ సాల్వ్ చేయడానికి ఈ పెన్షన్స్ కానీ హెల్త్ కేర్ గురించి కానీ మాట్లాడడానికి ఏ పొలిటికల్ పార్టీ సీరియస్గా రావట్లా. ఓకే, ఆ పాయింట్స్ని అది ట్రిమ్ చేయడానికి లేకపోతే దాన్ని మనం కంట్రోల్ చేసుకుందాం అని చెప్పే సాహసం ఎవరూ చేయట్లా. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం అమెరికన్ ఫిస్కల్ డెఫిసిట్ నంబర్స్ చూసాం, వాళ్ళ బడ్జెట్లో అసలు మేజర్ బర్డెన్స్ ఏంటో చూసాం. అండ్ హిస్టారికల్గా చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా. అండ్ వన్ మోర్ డేటా పాయింట్ ఐ టెల్ యూ, వాళ్ళకున్న నెట్ డెట్ టు జీడిపి, ఓవరాల్ డెట్ కాదు, నెట్ డెట్ టు జీడిపి రేషియో ఎంత అంటే ఇప్పుడు 96% ఉంది. నెక్స్ట్ ఇయర్ కదా 100% అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద టోటల్ క్వాంటమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ సిట్టింగ్ ఇన్ అమెరికన్ ఎకానమీ ఇన్ టుడేస్ డేట్. ఓకే, సో హిస్టారికల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఏమి లేదా అంటే ఫ్రెండ్స్ 1992 ఆ టైం పీరియడ్కి మనం జూమింగ్ చేస్తే సమ్వేర్ అరౌండ్ నెట్ డెట్ టు జీడిపి పర్సంటేజ్ ఈజ్ అట్ 46%. ఓకే, ఇప్పుడు 96%నే అసలు ఎవరు పెద్ద అక్కడ పాపులేషన్ కానీ అంత సీరియస్గా కూడా ఎవరు తీసుకోవట్లేదు. కానీ అప్పట్లో 46% డెట్ ఉంటే అదొక నేషనల్ ఇష్యూ అయ్యి అన్ని పొలిటికల్ పార్టీస్ పబ్లిక్లో కూడా దాని మీద సీరియస్నెస్ రావడం వల్ల అప్పుడు ఆ టైంలో 1992 బై ద ఎండ్ ఆఫ్ దాట్ రెజీమ్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకున్నారు. బట్ ఫిస్కల్ డెఫిసిట్ వాజ్ స్టిల్ హై. వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ మిస్టర్ బిల్ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చాక వాళ్ళు ఏం చేశారు అంటే కాంట్రాక్ట్ విత్ అమెరికా అనే ఎజెండాతో ముందుకు వచ్చారు టు కంట్రోల్ ద బడ్జెట్. ఓకే, బడ్జెట్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఈ ఫిస్కల్ డెఫిసిట్ని మనం కంట్రోల్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు పవర్లోకి వచ్చాక వాళ్ళు ఏం చేశారంటే డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చిన మిస్టర్ బిల్ క్లింటన్ అపోజిషన్లో ఉన్న రిపబ్లికన్ పార్టీస్తో నెగోషియేట్ చేసి, ఓకే, సక్సెస్ఫుల్గా నెగోషియేట్ చేసి మనం స్పెండింగ్ని కంట్రోల్ చేద్దాం, గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించుకుందాం అని చెప్పి స్పెండింగ్ కట్స్ చేశారు ఆ టైంలో. ఓకే, 1990 అండ్ ఫర్ ద నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్స్. దానివల్ల ఏమైంది అంటే వాళ్ళు ఆ డెఫిసిట్, ఓకే, లోటు బడ్జెట్లో నుంచి సర్ప్లస్ బడ్జెట్లోకి వచ్చేసారు. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? 46% ఆఫ్ నెట్ డెట్ ఈస్ 46% ఆఫ్ ద జీడిపి అన్న సిచ్యువేషన్లో తీసుకున్న డెసిషన్స్ అండ్ దాని నుంచి సక్సెస్ఫుల్గా సర్ప్లస్ సిచ్యువేషన్లోకి ఎలా బయటకు వచ్చారు అనేది హిస్టారికల్గా జరిగింది. ఓకే, సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయగలమా లేదా అంటే యాక్చువల్గా ఇప్పుడు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, ఎందుకు అంటే 3 రీజన్స్. ఫస్ట్ రీజన్, అప్పట్లో 46% నెట్ డెట్ టు జీడిపి అంటే అసలు జనాలందరూ ఆ స్పిరిట్ వచ్చి ఇలా కాదు, మనం అప్పుల్లో కూరుకోపోకూడదు, మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి అపోజిషను పవర్లో ఉన్న వాళ్ళు అందరూ సీరియస్గా ఒక తాటిపైకి వచ్చి ఆ డెసిషన్ తీసుకోవడానికి పబ్లిక్లో ఆ సీరియస్నెస్ ఉంది. ఇప్పుడు పబ్లిక్లో ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే అప్పట్లో ఆ రెండు పార్టీస్, అప్పట్లో డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఒక తాటిపైకి వచ్చి స్పెండింగ్ కట్స్ చేద్దామని చెప్పేసి దే కేమ్ టు అన్ అలైన్మెంట్. కానీ ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ ఆ సిచ్యువేషన్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ఆ అలైన్మెంట్లోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఓకే, బోత్ ఆర్ ఎవరు అంటే నేను ఏ బేస్లో చెప్తున్నాను అంటే ఎవ్వరు తగ్గట్లా. మేము ట్యాక్సెస్ కట్ చేస్తామని ఒకళ్ళు అంటా ఉంటే ఇంకోటి స్పెండింగ్ మేము పెంచుతామని చెప్పేసి ఇంకోళ్ళు అంటూ ఉంటే మనం అది కూడా డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఈ ట్రంప్ అండ్ మిస్టర్ బైడెన్ అండ్ మిస్టర్ ట్రంప్ ఏమేం చెప్తున్నారు ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇంకా డీటెయిల్గా అర్థమైంది. విల్ కవర్ దాట్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్స్. ఓకే, సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఈ సెకండ్ పాయింట్కి ఏ పొలిటికల్ పార్టీస్ కూడా ఒక తాటిపైకి వచ్చి మనం స్పెండింగ్ని కట్ చేద్దాం అనే సిచ్యువేషన్ ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు లేదు.
నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటి అంటే అప్పట్లో ఉన్న పరిస్థితులు, ఇఫ్ యూ జూమ్ ఇన్ టు ద సర్కమ్స్టాన్సెస్ బ్యాక్ దెన్, అప్పుడు 1990s ఆ పీరియడ్లో ఏం జరిగిందంటే ఈ కంప్యూటరైజేషన్, కంప్యూటర్స్ ఇవన్నీ రావడం వల్ల ఓవరాల్గా ప్రొడక్టివిటీ బాగా పెరిగిపోయింది. ఓకే, దానివల్ల కంపెనీస్ కానీ వీటికన్నీ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ పెరిగి ఫెడరల్ గవర్నమెంట్కి, యుఎస్ గవర్నమెంట్కి కూడా రెవెన్యూస్ పెరిగినాయి. అండ్ దాంతోపాటు అప్పుడున్న లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ వాజ్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై. ఓకే, ఉన్న పాపులేషన్లో వర్కింగ్ పాపులేషన్ ఎప్పుడూ లేనంతగా ఆ టైంలో ఉండడం, అండ్ దానితోటి ప్రొడక్టివిటీ పెరగడం, దానివల్ల ఫైనల్గా వాళ్ళకి రియల్ వేజ్ బూమ్ కూడా వచ్చిందనమాట. ఓకే, వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి ఇన్ఫ్లేషన్ని దాటి రియల్ వేజెస్ అనేవి బాగా పెరిగినాయి. సో దానివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ హయ్యర్ ట్యాక్సెస్ వేసినా కూడా వాళ్ళు కంఫర్టబుల్గా బేర్ చేసే పరిస్థితులు అప్పుడు ఉన్నారు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో 1990s ఆ టైంలో ఈ కోల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయిన ఫేజ్ కాబట్టి, ఆ వార్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూల్ ఆఫ్ అయిపోయిన పీరియడ్ కాబట్టి యూఎస్ వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ని స్లాష్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది వాళ్ళకి. ఓకే, లేదనుకోండి వాళ్ళు మిలిటరీ స్పెండింగ్ మీద వాళ్ళు ఇంకా గవర్నమెంట్ స్పెండింగ్ కట్ చేయాల్సినంత లెవెల్లో కట్ చేయకుండా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద, డిఫెన్స్ స్పెండింగ్ మీద పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. బట్ లకీలీ అప్పుడు వాళ్ళకి కోల్డ్ వార్ అనేది కూల్ ఆఫ్ అయిపోవడం వల్ల డిఫెన్స్ స్పెండింగ్ మీద వాళ్ళు ఎక్కువ పెట్టలేదు. సో సమ్మరీ ఏంటి, ఆ టైంలో అది వర్కౌట్ అవ్వడానికి తోడ్పడిన ఇంకో రీజన్ ఏంటి అంటే కంప్యూటర్స్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ యాజ్ అ పర్సంటేజ్ వాజ్ అట్ అన్ ఆల్ టైమ్ హై, అండ్ రియల్ వేజెస్లో బూమ్ ఉంది, అండ్ ఈ కోల్డ్ వార్ అనేది కూల్ ఆఫ్ అయిపోవడం వల్ల డిఫెన్స్ స్పెండింగ్ కూడా వాళ్ళు స్లాష్ చేయగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, యుఎస్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు, రష్యాతో టెన్షన్స్ అండ్ చైనాతో టెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ కాంపిటీషన్ వల్ల వాళ్ళు డిఫెన్స్ స్పెండింగ్ తగ్గించలేరు, హ్యూజ్ బిల్ అది. ఓకే, అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈ పెన్షన్ అని, హెల్త్ కేర్ అని, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి కాంప్రమైజ్ అవ్వలేరు, అవ్వాలని అనుకోవట్లేదు కూడా వాళ్ళు. అవ్వాలని నేను చెప్పట్లేదు, బట్ దే కెన్ స్టిల్ వర్క్అవుట్ సమ్ వేస్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్ విత్ అదర్ బెటర్ ఆల్టర్నేట్స్. సో ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతుంది, అండ్ దానితోటి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ టార్గెట్స్ ఇవంతా వాళ్ళు క్లైమేట్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సీరియస్గా స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా వాళ్ళ బడ్జెట్స్ ఎక్కడా కూడా కూల్ ఆఫ్ అయ్యే పొజిషన్లో వాళ్ళు ఇప్పుడు లేరనమాట. సో సర్కమ్స్టాన్సెస్ ఆర్ టోటలీ డిఫరెంట్ రిలేటివ్ టు 1990s ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ వేర్ అమెరికన్ ఎకానమీ ఇస్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టారికల్గా వాళ్ళు మిస్టర్ బిల్ క్లింటన్ ఆ టైంలో చేసినట్టుగా అందరూ అలైన్మెంట్కి వచ్చి, అపోజిషన్ అండ్ రూలింగ్ వీళ్ళందరూ అలైన్మెంట్కి వచ్చి మనం స్పెండింగ్ కట్ చేద్దాము అన్న దానికి సర్కమ్స్టాన్సెస్ కూడా ఫేవరబుల్గా లేవు అప్పుడున్నట్టు. ఓకే, సో హిస్టారికల్గా ఆ సిచ్యువేషన్ జరిగి దాన్ని కంట్రోల్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళు అది చేయలేరు అని మనం చూసాం ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము అంటే ఫ్రెండ్స్, మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఏమనిపిస్తుంది అంటే అదేంటి ఇంత అడ్వాన్స్డ్ ఎకానమీ, ఇంత విచ్చలవిడిగా ఎట్లా వాళ్ళు అప్పులు తీసేసుకుంటూ ఉన్నారు, ఒక లెక్క జమ లేకుండా ఎట్లా గెలిపోయారు అంటే ఫ్రెండ్స్, సమ్వేర్ నేను ఎప్పుడు ఏమని చెప్తా ఉంటా, దో మిస్టర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు హీ షేర్డ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ దట్ ఒక ప్రామిసింగ్ లీడర్షిప్ని మనం జనాలకి చూపిస్తే, ఒక హోప్ క్రియేట్ చేస్తే దే విల్ బీ విల్లింగ్ టు టేక్ ద షార్ట్ టర్మ్ పెయిన్ అనేది హీ గేవ్ అన్ ఆప్టమిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఐ డిఫర్ దేర్. అండ్ నా దృష్టిలో ఏంటి అంటే జనాల్లో గనక డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ కానీ ఫోకస్ కానీ రాకపోతే ఎవడు ఏదొచ్చి చేసినా కానీ ఏమీ మారదు. ఓకే, అందుకనే నేను ఈ ఆంధ్ర పాడ్కాస్ట్ మన వీడియోస్ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే ఆ కల్చర్ మనం బిల్డ్ చేయాలి, మనం బిల్డ్ చేసుకోవాలి, మన చుట్టుపక్కల మన కల్చర్, మన కాన్వర్జేషన్స్, మన డిస్కషన్స్ ద్వారా ఆ కల్చర్ బిల్డ్ అవ్వాలి. అది లేకపోతే ఎవరేం చేయలేరు. సో సమ్వేర్ జనాలకి ఈ విచ్చలవిడితనమే కావాలి, ఈ ఫ్రీబీజు ఎక్సెసివ్ వెల్ఫేరిజంలోనే మునిగి తేలాలి అని జనాలే కోరుకోకపోతే అమెరికా లాంటి కంట్రీ కూడా ఏమీ చేయలేదు అనడానికి ఈ టైం లైన్ చూస్తే మనం, ఓకే, ఫ్రమ్ 1988, 1990s ఆ టైం నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ పొలిటికల్ రెజీమ్స్లో బ్రాడ్ లెవెల్లో జరిగిన డెసిషన్స్ ఏంటి, దానికి వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, విచ్ లెడ్ దెమ్ టు ఫాలో దిస్ ప్రాఫ్లిగసీ. ఓకే, ఇలాగ విచ్చలవిడిగా అప్పు మీద తీసుకోవడానికి జనాలే పొలిటికల్ పార్టీస్ని ఎలా మోటివేట్ చేశారు అనడానికి నేను మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాను. ఓకే, చూడండి, 1988లో మిస్టర్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ ఆయన రిపబ్లికన్ పార్టీలో
ఆయన మేజర్గా ఏం చేశారు, దే హ్యావ్ ఈ ఫిజికల్ డెఫిసిట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు సెంట్రల్గా ట్యాక్సెస్ పెంచారు. వాళ్ళు ఏం చేశారు, సైలెంట్గా ఇంటికి పంపించి డెమోక్రటిక్ పార్టీకి పవర్ ఇచ్చారు. మిస్టర్ బిల్ క్లింటన్ ఆయన టైంలో స్పెండింగ్ కట్స్, నేను ఇందాక చెప్పినట్టు స్పెండింగ్ కట్స్ని ఒక తాటి మీద తీసుకొద్దాము, కంట్రోల్ చేద్దాం అని చెప్పేసి రిపబ్లికన్స్తో కూడా వాళ్ళు నెగోషియేట్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసి సర్ప్లస్ సిచ్యువేషన్లో తీసుకొచ్చిన తర్వాత కూడా 2 టర్మ్స్ ఆయన చేశారు. తర్వాత కూడా ఏం చేశారు, మళ్ళీ ఇంటికి పంపించి రిపబ్లికన్ పార్టీ పవర్లోకి వచ్చింది అండర్ మిస్టర్ జార్జ్ డబ్ల్యూ బుష్. ఓకే, ఆయన ఏం చేశాడు, ఆ సర్ప్లస్ ఫైనాన్సెస్ అన్నీ కూడా, సర్ప్లస్ బడ్జెట్ని మొత్తం ట్యాక్స్ కట్ చేసేసి డెఫిసిట్లోకి మళ్ళీ పంపించాడు. సో సమ్వేర్ ఐ థింక్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఓకే, దీస్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద పొలిటికల్ పార్టీస్ బ్రాడ్లీ మస్ట్ హ్యావ్ రియలైజ్ దాట్ మనం జనాలకి స్పెండింగ్ కట్ చేయడం అనేది వాళ్ళు అప్రిషియేట్ చేయట్లేదేమో అనే యాంగిల్ వాళ్ళు అక్కడ తీసుకోవడానికి అక్కడే ఒరిజిన్స్ అయినట్టున్నాయి. అందుకని నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్స్ ఏం చేశారు చూడండి, ఈ జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయన కూడా 2 టర్మ్స్ చేసి ఆయన ఇంటికి పంపించారు కదా, దాని తర్వాత పంపించి మిస్టర్ బరాక్ ఒబామాని తీసుకొచ్చారు యాజ్ అ ప్రెసిడెంట్. సో ఆయన ఏం చేశాడు, ఈ ప్రాఫిలిగసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఈ స్పెండింగ్ కట్ లేదు, ఫిజికల్ డెఫిసిట్ లేదు, ఖర్చు పెట్టి రాజా నీకెందుకు అని చెప్పేసి ఒబామా కేర్ అని చెప్పేసి హెల్త్ కేర్లో చాలా రిఫార్మ్స్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ దానికి తోడు 2007 and 2009 గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్, ఆ సిచ్యువేషన్లో కంపల్సరీగా గవర్నమెంట్ స్టిమ్యులస్ క్రియేట్ చేయాలి కాబట్టి స్పెండింగ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు అండర్ ఒబామా గవర్నమెంట్ ఆల్సో. అదైన తర్వాత మిస్టర్ ట్రంప్ కేమ్ ఇన్ టు ద పవర్. ఓకే, ఆయన కూడా ఎక్కడ ట్యాక్స్ కట్స్ చేస్తా ప్రాఫిలిగసీని ఎక్కడ కూడా ఆయన తగ్గించకుండా ఆయన విచ్చలవిడిగా అప్పులు స్పెండింగ్లో భారీ లెవెల్లో ఆయన ముందుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆ ఎవిడెన్స్ కంటిన్యూషన్గా వెన్ మిస్టర్ బైడెన్ కేమ్ ఇన్ టు ద పవర్, ఆయన కూడా ఈ COVID-19 పాండమిక్ తోడవడం, దానికి తోడు ఈ గ్లోబల్ టెన్షన్స్, ఓకే, జియోపొలిటికల్ టెన్షన్స్, ఈ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఎక్కడా కూడా వాళ్ళు ఎక్స్పెండిచర్ని, గవర్నమెంట్ స్పెండింగ్ని వాళ్ళు తగ్గించే పరిస్థితిలో లేక అనకూడదు, దే డింట్ చూస్ టు కంట్రోల్ ద స్పెండింగ్. సో దట్ రిజల్టెడ్ ఇన్ దిస్ కరెంట్ సూప్ ఇన్ విచ్ అమెరికన్ ఎకానమీ ఇస్ ఇన్. ఓకే, యుఎస్ డెట్స్ ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉండడానికి మనం 1988 జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ టైం పీరియడ్ నుంచి వాళ్ళు ఎలాగా అరే జనాలకి ఇది ఇంట్రెస్ట్ లేదురా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ గివప్ చేసేసారో అది మై పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత ఎవ్రీ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ టర్మ్స్లో ఆ ప్రాఫిలిగసీని, డెట్స్ని ఇంకా మితిమీరి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారంటే, కోవిడ్కి ముందు దాకా యుఎస్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూస్తే 1/3 ఆఫ్ దేర్ యుఎస్ డెఫిసిట్, 1/3 ఆఫ్ ద డెఫిసిట్ గోస్ ఇన్ టు పేయింగ్ ఇంట్రెస్ట్. ఓకే, వేరాజ్ దిస్ వాజ్ ద సిచ్యువేషన్ ఫర్ ద లాస్ట్ 2 decades ప్రీ కోవిడ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 decades ఎలా ఉంటుంది అంటే, బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ డెట్ బర్డెన్ వాళ్ళ ఎంటైర్ డెఫిసిట్లో వాళ్ళు కట్టుకోవాల్సింది 2/3 ఆఫ్ ద యూఎస్ డెఫిసిట్ గోస్ ఇన్ టు ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అప్పులు అంటే ఇక్కడ ఒక స్మాల్ నోట్ అండ్ సైడ్ ఇన్ఫరెన్స్ ఏంటి అంటే, మనకు అప్పులు ఎంత తీసుకుంటే మనకేంటి, మనం ఫ్రీబీస్లో మునిగి లెగుస్తున్నామా లేదా అనేదే ఫోకస్ పెట్టుకుంటే ఎప్పుడొకప్పుడు దాని వాత పడతా, ఎప్పుడొకప్పుడు కూడా కాదు, స్లోగా అది పడతా వస్తుంది. ఓకే, అరే దెబ్బ గట్టిగా తగులుతుందిరా అనేది ఒక టైం నుంచి మనకి రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఇప్పుడు జరుగుతుంది. దానికి ఎగ్జాంపులే. ఓకే, వాళ్ళకున్న ఫిజికల్ డెఫిసిట్లో ప్రీ కోవిడ్ దాకా 1/3 ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు 2/3 ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్తూ ఉండే సిచ్యువేషన్లోకి వచ్చి సిబిఓ ప్రకారం ఒక ఫోర్కాస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, నెట్ డెట్ టు జీడిపి రేషియో ఇస్ 96% అని చెప్పేసి ఇప్పుడు ఉంటే నెక్స్ట్ 30 years కదా ఎంత వెళ్ళబోతుందో తెలుసా, 166%. ఓకే ఫ్రెండ్స్, చూడండి, 96% నుంచి 166%కి వెళ్ళబోతుందని నెక్స్ట్ 30 years ఫోర్కాస్ట్ ఇది. ఓకే, అకార్డింగ్ టు సిబిఓ. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు అదేంటి జపాన్కి ఎలాగో 155%లో అది తిరుగుతుంది నెట్ డెట్ టు జీడిపి, యుఎస్ 166కి వెళ్తే ఏముంది అంటే, ఫ్రెండ్స్ జపాన్ సిచ్యువేషన్ యుఎస్ సిచ్యువేషన్ ఒకటి కాదు. దో యుఎస్ డాలర్ స్ట్రాంగ్గా గ్లోబల్లీ స్ట్రాంగ్ కరెన్సీ అయినప్పటికి కూడా దట్స్ అడ్వాంటేజ్ టు యుఎస్. బట్ జపాన్ ఆ 157%ని నెట్ డెట్ టు జీడిపి రేషియోని బేర్ చేయడానికి సిచ్యువేషన్ ఏంటి అంటే, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ లో. ఓకే, చాలా తక్కువ. అండ్ యుఎస్ ఇంట్రెస్ట్
కాస్ట్తో చూసుకుంటే జపాన్లో ఉన్నది ఆల్మోస్ట్ హాఫ్. ఓకే, ఇట్ ఈస్ ట్వైస్ ఆఫ్ జపాన్ is the cost of interest in the US currently. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో జపాన్కి 155% ఇప్పుడే ఉంది, ఇంకా 30 ఏళ్ళకి 166%కి వెళ్తే ఏముందిలే అనుకోవడానికి లేదు. ఓకే, జపాన్ కాంటెక్స్ట్, దేర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డిఫరెంట్, US ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ యూఎస్లో ఇంట్రెస్ట్ కాస్ట్స్ ఆర్ డిఫరెంట్ కంప్లీట్లీ. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ కంపారబుల్ టు జపాన్ ఎట్ ఆల్. అందుకని ఈ IMF ఏం చెప్పిందంటే, బాబు మీ గుండు పగిలిపోద్ది, మీరు గనక నెక్స్ట్ 2029 కల్లా మీ ఫిజికల్ డెఫిసిట్ని ట్రిమ్ చేయకపోతే, ప్రైమరీ డెఫిసిట్, ఓకే, US ప్రైమరీ డెఫిసిట్ని ఎంతకి ట్రిమ్ చేయాలని చెప్పేసి అది రికమెండ్ చేస్తుందంటే 4% ఆఫ్ ద జీడిపికి వాళ్ళు ట్రిమ్ చేయాలి అని చెప్పేసి బై 2029 చెయ్యాలి, లేదా ఇట్ విల్ బీ అ థ్రెటనింగ్ ఫినామినా టు ద ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు ఆల్రెడీ. దిస్ అ పబ్లిష్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ అమెరికాలో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ లీడర్స్కి వెళ్ళి సజెస్ట్ చేయడానికి చూశారంట. ఏమంటే మీరు ఇంత అప్పులు తీసుకుంటే ఎట్లాగా, ఈ ఒక క్రాష్ ఇంకా రాబోతుంది కంపల్సరీగా, దిస్ విల్ లీడ్ టు అ గ్లోబల్ క్రైసిస్, ఇట్ విల్ బీ అ డూమ్స్ డే అని చెప్పేసి వీళ్ళందరూ అడ్వైస్ చేయడానికి వెళ్తే వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్ తిరిగి వీళ్ళని ఏం క్వశ్చన్ చేశారు అంటే, ఎప్పుడైతే మాకు కరెక్ట్గా చెప్పండి అని చెప్పేసి అంటున్నారంట. ఓకే, అది ఎవరైనా ఎలా చెప్పగలరు? ఇప్పుడు హార్ట్ ఎవరైనా మన హార్ట్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు మన హార్ట్కి సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్లో అక్కడ కొలెస్ట్రాల్ బట్టి, అక్కడ బ్లడ్ ఫ్లో ఆర్ వాట్ ఎవర్ ఆర్ ద మెడికల్ పారామీటర్స్, ఓకే, అవంతా చూసి మీది మంచి కండిషన్లో లేదు, మీరు జాగ్రత్త పడాలని ఎవరైనా చెప్తుంటే, నేను ఎందుకు జాగ్రత్త పడాలి, నా హార్ట్ ఎప్పుడు ఆగిపోద్దు నువ్వు చెప్పి చూద్దాం అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళని ఏమని చెప్తాం కదా. సో ఇన్ ద సేమ్ వే వాళ్ళకి ఆ రెస్పాన్స్ వచ్చిందంట. ఎవరైనా వెళ్ళి ఆ కాంగ్రెస్ లీడర్స్కి సార్ చెక్ చేసుకోండి అని చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ అది. సో ఇప్పుడు వీళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ మిస్టర్ ట్రంప్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న ప్రామిసెస్ ఏంటి ఓకే టు కంట్రోల్ ద సిచ్యువేషన్ అంటే, ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ మిస్టర్ ట్రంప్ గురించి మాట్లాడదాం. 2017 ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ చాలా అస్టౌండింగ్, అంటే చాలా పాపులరో అన్పాపులర్ డెసిషన్ ఆయన తీసుకుంది ఏంటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ని డ్రాస్టిక్గా తగ్గించేశారు. ఓకే, సో దాట్ వాజ్ హిజ్ ఫ్లాగ్షిప్ మూవ్ బ్యాక్ దెన్. ఓకే, సో 2025 ఎండ్ కల్లా అది ఎక్స్పైర్ అవబోతుంది అనమాట. ఓకే, సో ఈయన ఏమంటున్నారంటే, నేను పవర్లోకి వస్తే, ఇప్పుడు వీళ్ళకి నవంబర్లో 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో మిస్టర్ ట్రంప్ పవర్లోకి వస్తే ఆయన చేస్తున్న ప్రామిసెస్ ఏంటి అంటే, నేను మీకు 2017లో ట్యాక్స్ కట్స్ చెప్పి ఇచ్చాను కదా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ అన్నీ మీకు ఆఫర్ చేశాను కదా, అది 2025 ఎండ్ కల్లా ఎక్స్పైర్ అయిపోతాయి, కానీ నేను పవర్లోకి వచ్చాక నేను ఆ ట్యాక్స్ కట్స్ని పర్మనెంట్ చేసేస్తాను, మీరు ఎప్పటికీ మీకు ఆ బెనిఫిట్స్ ఉండేలాగా టైం పీరియడ్ లేకుండా నేను ఆ ట్యాక్స్ కట్స్ని పర్మనెంట్ చేస్తాను అంటున్నారు. అండ్ నెక్స్ట్ కార్పొరేట్స్ కూడా ట్యాక్సెస్ తగ్గిస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఓకే, వెదర్ యూ థింక్ దిస్ విల్ హెల్ప్ ఆర్ నాట్, దట్స్ డిబేటబుల్, బట్ దీస్ ఆర్ ద అక్కడ మేజర్ ఎకానమిస్ట్ కానీ ఇలాగ మేజర్ వరల్డ్ బ్యాంక్ పొలిటికల్ రిమార్క్స్ చేయలేదు, బట్ అక్కడున్న మేజర్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా దే ఆర్ క్రిటిసైజింగ్ మిస్టర్ ట్రంప్ బిగ్ టైమ్ ఓకే ఫర్ దీస్ ప్రామిసెస్. అండ్ ఆయన ఇంకా ఏం ప్రపోజ్ చేస్తున్నారు అంటే, టు సాల్వ్ ద ఫిజికల్ డెఫిసిట్ క్రైసిస్ ఇన్ అమెరికా, ఆయిల్ డ్రిల్లింగ్ చేసి నేను రెవెన్యూస్ తీసుకొస్తాను అని చెప్పేసి అంటున్నారు. బట్ ద ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ దాట్ ప్రామిసెస్ ఆయిల్ డ్రిల్లింగ్ ద్వారా అమెరికన్ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఇస్ లైక్ పీనట్స్ అనమాట, వెరీ వెరీ మినిస్క్యూల్. ఓకే, ఇట్స్ నాట్ అ సిగ్నిఫికెంట్ నంబర్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ ఆయన ఇంకోటి ఏం ప్రపోజ్ చేస్తున్నారు అంటే, లాస్ట్లీ నేను ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ పెంచుతాను అని చెప్పేసి యూనివర్సల్ టారిఫ్ ఒక 10% నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దానివల్ల హీఈస్ ఎస్టిమేటింగ్ టు బ్రింగ్ $300 billion ఇన్ రెవెన్యూ, అంటే 1% ఆఫ్ ద జీడిపి నేను ఇట్లాగా ఈ 10% అడిషనల్ టారిఫ్ ఆన్ ద ఇంపోర్ట్స్ నేను లెవీ చేసి నేను ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఆన్ ద అదర్ సైడ్ మనం చూస్తే దిస్ విల్ యాక్చువల్లీ ఇంపోర్ట్స్ మీద 10% రేట్ పెంచారనుకోండి, అది ఏమవుద్ది, కొనేవాడికి ఆ 10% రేట్ పెరుగుతుంది, అవునా? సో దానివల్ల ఏమైద్ది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, రైట్? సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, దిస్ డజంట్ సర్వ్ ద పర్పస్. మిస్టర్ ట్రంప్ ఏవైతే ప్రామిస్ చేస్తున్నారో
ఫిజికల్ డెఫిసిట్ని కానీ అమెరికా ఎలాంటి ఊబిలోకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అది అడ్రస్ చేయడానికి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. పైగా ఈయన 10% టారిఫ్, యూనివర్సల్ టారిఫ్ అప్లై చేసినా కూడా దాని నుంచి వచ్చే $300 బిలియన్ పర్ ఇయర్ అనేది ఆ 2017లో ఆయన ఇష్యూ చేసిన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవి పర్మనెంట్ చేసేస్తున్నారు కదా, సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికే ఇది సరిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ అది కూడా సరిపోదు. గోల్డ్మెన్ సాక్స్ ఏమంటుందంటే నెట్ డెఫిసిట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే నెట్ ఎఫెక్ట్ ఆన్ ద డెఫిసిట్ వుడ్ బి స్లైట్లీ హయ్యర్. ఓకే, సో మిస్టర్ ట్రంప్ ప్రామిసెస్ వల్ల ఓవరాల్గా ఫిజికల్ డెఫిసిట్ తగ్గడం కాదు, స్లైట్లీ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ చెప్పింది. ఓకే, సో ఇప్పుడు దీనికి కౌంటర్గా మిస్టర్ బైడెన్ ఏం చెప్తున్నారు అంటే, ట్రంప్దంతా రెక్లెస్ స్పెండింగ్, అంతంత ట్యాక్స్ కట్స్ ఇవ్వకూడదు, అంతంత మొత్తం పర్మనెంట్ నేను చేయను అని చెప్పేసి ఆయన ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే, ఎవరి శాలరీస్ అయితే, ఎవరి ఇన్కమ్ అయితే ఇయర్లీ $400,000కి తక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రం నేను పర్మనెంట్ చేస్తాను. ఓకే, మిగతా వాళ్ళకి నేను ఈ ట్యాక్స్ కట్స్ నేను కంటిన్యూ చేయను అని చెప్పేసి అంటున్నారు. కానీ దానివల్ల కాస్ట్ ఎంత తగ్గుతుంది అంటే $100 మిస్టర్ ట్రంప్స్ పాలసీస్ వల్ల $100 కాస్ట్ అయితే ఈ పర్టికులర్ ట్యాక్స్ కట్స్ వల్ల మిస్టర్ బైడెన్ ఆయన ద్వారా కట్ అయ్యేది ఓన్లీ 67% ఇంకా కాస్ట్ కంటిన్యూ అవుతుంది. దెర్ విల్ బి ఎ రిలీఫ్ ఆఫ్ ఓన్లీ 33%. ఓకే, సో ఇట్స్ ఓన్లీ 1/3 రిలీఫ్ మాత్రమే ఉంటుంది. 2/3 కాస్ట్ ఇంకా ఒరిజినల్ కాస్ట్ 2/3 ఆఫ్ ద ఒరిజినల్ కాస్ట్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటుంది, ఈవెన్ డ్యూరింగ్ విత్ ద మిస్టర్ బైడెన్స్ ప్రామిస్. ఓకే, సో దానికి తోడు ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన పవర్లోకి వస్తే నేను రిచ్ అండ్ పవర్ఫుల్ని నేను ట్యాక్స్ చేస్తాను అండ్ కార్పొరేట్ ట్యాక్స్ని కూడా నేను పెంచేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, డిఫరెంట్ ఎకానమిస్ట్ నుంచి వచ్చే కామన్ రివ్యూ ఏంటి అంటే, కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దో మిస్టర్ బైడెన్ ఇలాగ కార్పొరేట్ ట్యాక్సెస్ పెంచి రిచ్ అండ్ పవర్ఫుల్ని ఇంకా అడిషనల్గా ట్యాక్సెస్ వాళ్ళకి లెవీ చేసినా కూడా ఆయన ప్రామిస్ చేసిన అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఫండింగ్కి రిక్వైర్మెంట్ ఉండి అక్కడ వచ్చిన బెనిఫిట్ దీనికి ట్రాన్స్లేట్ అయ్యే ప్రెషర్ని ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఇదిగోండి ఈ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ ప్రామిస్ టు గివ్ ట్యాక్స్ క్రెడిట్ టు ద ఫ్యామిలీస్ విత్ యంగ్ చిల్డ్రన్. ఓకే, అండ్ చైల్డ్ కేర్ని ఫండ్ చేస్తాను అండ్ స్టూడెంట్ డెట్ని నేను ఫర్గివ్ చేస్తాను. సో ఇలాంటి ప్రామిసెస్ అన్నీ చేస్తున్నారు కాబట్టి మిస్టర్ బైడెన్ పవర్లోకి వచ్చినా కూడా రిచ్ నుంచి ట్యాక్సెస్ తీసుకున్న, కార్పొరేట్ ట్యాక్సెస్ పెంచినా కూడా అవన్నీ వీటిని ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని ఫండ్ చేయడానికి ఆయన ప్రెషర్ ఫీల్ అవుతారు. కానీ ఫిజికల్ డెఫిసిట్ని అడ్రస్ చేసే పొజిషన్లో లేదు అని చెప్పేసి ఒక కన్క్లూషన్ హియర్. ఓకే, అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంకోటి గమనిస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ చూడండి, మిస్టర్ ట్రంప్ సైడ్ అండ్ మిస్టర్ బైడెన్ సైడ్, ఎవ్వరు కూడా పెన్షన్ని నేను సీరియస్గా నేను స్క్రూటినైజ్ చేస్తాను లేదా హెల్త్ కేర్ని నేను రేషనలైజ్ చేస్తాను అనే డైలాగ్స్ మీకు అక్కడ వినిపిస్తున్నాయా? వినిపించట్లా. సో దట్ మీన్స్ సెంట్రల్గా ఎవరు పవర్లోకి వచ్చినా సరే అమెరికాకి మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అండ్ హెవీ బర్డెన్గా ఉన్న పెన్షన్ని, హెల్త్ కేర్ని ఎవరు టచ్ చేయడానికి ఇష్టంగా లేరు, దాని గురించి మాట్లాడడం కూడా మాట్లాడట్లా. సో దట్ మీన్స్ 60% ఆఫ్ ద ప్రాబ్లమ్ is still sitting on their budget books. Okay, so that's one takeaway. And ఫైనల్గా ఇప్పుడు దాకా ఏం చూసాం ఫ్రెండ్స్, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద అసలు అమెరికాకి ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఓకే, అమెరికన్ ఎకానమీ రివైవ్ అవ్వడానికి అసలు స్కోప్ ఉందా, దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటని చూసే ముందు జస్ట్ అ క్విక్ సమ్మరీ. ఓకే, ఏంటి అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, అసలు ఈ అమెరికన్ ఎకానమీలో ఈ సైజ్ ఎంత, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ సైజ్ ఏంటి అంటే, దే ఆర్ సిట్టింగ్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 9% ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఫర్ ద లాస్ట్ 5 years. That is almost twice of any physical deficit of an average advanced economy in the country. Okay, and while net debt to GDP is 96% and next year 100% అయిపోద్ది. Okay, this is the size of the bomb that American economy is sitting on. And so ఇది హిస్టారికల్గా జరగలేదా అంటే, ఇలాంటి సిచ్యువేషన్ హిస్టారికల్గా ఎలా అడ్రస్ చేశారో మిస్టర్ బిల్ క్లింటన్స్ టైంలో అది చూసాం, సర్ప్లస్లోకి ఎలా వెళ్ళిందో చూసాం. అండ్ అది ఇప్పుడు రిపీట్ చేయడానికి సర్కమ్స్టాన్సెస్ ఎందుకు ఫేవరబుల్గా లేవు అని ఒక 3 reasons చూసాం. పబ్లిక్కే అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదు అండ్ పొలిటికల్ పార్టీస్ ఒక తాటి మీదకి వచ్చలేదు అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటో కూడా మనం డీటెయిల్గా చూసాం. అది చూసి ఈ పొలిటికల్ పార్టీస్ ఏ స్టేజ్ నుంచి గివప్ చేయడం స్టార్ట్ చేసాయి అని చెప్పేసి, ఈ స్పెండింగ్స్ కట్ చేయాలి అని చెప్పేసి కాకుండా మనము కానిద్దాం రాజా, ఎంత పడితే అంత మనం విచ్చలవిడిగా అప్పుల మీద అప్పు క్రియేట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏ ఫేజెస్లో ఆ జోన్లోకి వెళ్ళారు అని చెప్పేసి లాస్ట్
ఒక 30 years టైం పీరియడ్లో బ్రాడ్లీ వాళ్ళ రెజీమ్స్లో ఎలాంటి డైరెక్షన్స్లో వెళ్ళారు అని చెప్పేసి చూసాం. అండ్ దాట్ లెడ్ టు వాట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ టుడే. ఓకే, 166% ఆఫ్ ద నెట్ డెట్ టు జీడిపి రేషియో చూస్తే నెక్స్ట్ 30 yearsకి వెళ్ళిపోద్ది అన్న సిచ్యువేషన్లో ల్యాండ్ అయిపోవడానికి ఇవంతా ఎలా కాంట్రిబ్యూట్ చేసావో చూసాం. అండ్ ఇది జపాన్తో ఎందుకు కంపేర్ చేయలేము. ఓకే, జపాన్ ఇప్పుడే 157% ఉంటే హిస్టారికల్ నెక్స్ట్ ఇది ఫ్యూచర్లో 160%కి వెళ్తుంది, 166%కి వెళ్తుంది అన్నప్పుడు జపాన్కే లేని బాధ మనకేంటి అంటే ఇది జపాన్తో ఎందుకు కంపేర్ చేయలేమో ఆ రీజన్స్ చూసాం. అండ్ ఫైనల్గా ఈ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి మిస్టర్ ట్రంప్ అండ్ మిస్టర్ బైడెన్ ఎలాంటి ప్రామిసెస్తో ముందుకు వచ్చారు అండ్ వాటిల్లో ఉన్న షార్ట్ కమింగ్స్ ఏంటి, అందులో డౌన్ సైడ్స్ ఏంటి, అండ్ ఓవరాల్గా ఎవరు పవర్లోకి వచ్చినా అసలు సెన్సిటివ్ థింగ్స్ని అసలు బర్డెన్ని క్రియేట్ చేసే కాస్ట్ ఎలిమెంట్స్ని వాళ్ళు డీల్ చేయకుండా దాన్ని ఎలాగ పక్కకు పెట్టేస్తున్నారో అది చూసాం. సో ఇప్పుడు ఫైనల్గా అమెరికన్ ఎకానమీకి ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దే కెన్ డీవాల్యూ దర్ కరెన్సీ. అంటే అమెరికా కూడా మనం కూడా వెనిజులానో లేదా బనానా రిపబ్లిక్ లాగా అయిపోద్దాం అని చెప్పేసి వాళ్ళ కరెన్సీని డివాల్యూ చేయొచ్చు. ఓకే, దట్స్ అన్ ఆప్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, విచ్ మోస్ట్ unlikely it's unlikely that they do that, but who knows. Okay, that's one option in front of them. Next, ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే జనవరి 2024 జనవరిలో మార్కెట్ అంతా కూడా ఇక్కడ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ ఒక 1.5% తగ్గిస్తారు అని చెప్పేసి మార్కెట్ అంతా ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకు అంటే అమెరికా ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు డెట్ పే చేస్తుంది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ వాళ్ళు పే చేస్తుంది $1.6 trillion అనమాట ఫర్ 2024 విత్ ద కరెంట్ రేట్స్. ఓకే, కానీ వాళ్ళు 1.5% రెడ్యూస్ చేయడం వల్ల $1.2 trillion తగ్గి ఒక $400 billion సేవింగ్స్ ఉంటాయి, దానివల్ల ఈ డెఫిసిట్ని కంట్రోల్ చేయొచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ దే డింట్ డూ దాట్ బికాజ్ వాళ్ళకి ఇంకా స్పెండింగ్ రిక్వైర్మెంట్స్, ఇంకా మనం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని ఎక్కడా కూడా తగ్గించలేదు. తగ్గిస్తే ఏమైంది అంటే గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు, ట్రెజరీ బిల్స్ ఇవన్నీ కొనడం తగ్గిపోద్ది, ఈల్డ్ తగ్గిపోద్ది కాబట్టి. సో వాళ్ళు ఎక్కడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదు. ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే హై లెవెల్స్లోనే మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి డౌన్ సైడ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్దీగా రాలేవు. ఓకే, ఇండివిజువల్ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ పర్సనల్ ఎక్స్పెండిచర్ కానీ ఎకానమీలో ఖర్చు పెట్టడం తగ్గిపోద్ది. సో ఓవరాల్గా దిస్ విల్ బీ హర్టింగ్ ద గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ఎవెన్చువలీ ఇన్ ద యుఎస్ ఎకానమీ. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఆప్షన్ ఉన్నా కూడా దే డిడ్ంట్ చూస్ టు డూ దాట్. నెక్స్ట్, సావరెన్ డిఫాల్ట్, దివాళా తీసేయడం. ఓకే, మా పని ఖతం అని చెప్పేసి దివాళా తీసేయడం అనేది ఒక ఆప్షన్. ఓకే, బట్ దట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అమెరికాని ఎవరు డిఫాల్ట్ అవనిస్తారు చెప్పండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ప్రింటింగ్ మనీ. ఓకే, టు సర్వీస్ దేర్ డెఫిసిట్ మనీని ఎందుకంటే గ్లోబల్గా అంతా కూడా ఇప్పుడు యూఎస్లోనే డీలింగ్ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాపెన్స్ త్రూ యూఎస్ యాజ్ అ మెయిన్ కరెన్సీ. సో దాన్ని మనం ఇంకా ప్రింట్ చేసేస్తే అది కూడా ఒక ఆప్షన్ ఉంది, కానీ దానివల్ల ఇన్ఫ్లేషన్ ఎంత ఇంకో వెనిజులానో లేకపోతే ఇట్లాగ అయిపోద్ది. కాబట్టి దట్స్ అన్ ఆప్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు డూ దాట్. నెక్స్ట్, ఫైనాన్షియల్ రిప్రెషన్. అంటే మీరు చచ్చినట్టు నార్మల్ జనాలు, ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ కంపెనీస్ అందరూ కూడా చచ్చినట్టు గవర్నమెంట్ బాండ్స్ మీరు కొని తీరాలి అంటే మేము టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ ఇవన్నీ కూడా మీరు కొని తీరాలి అని చెప్పేసి ఫోర్స్ చేయడం అనమాట. ఓకే, దట్ ఫైనాన్షియల్ రిప్రెషన్ ఇస్ ఆల్సో అ పాసిబిలిటీ యాజ్ అన్ ఆప్షన్. ఓకే, ఐ నో దట్ రిలేటివ్లీ ద లైక్లీహుడ్ ఇస్ లెస్, బట్ స్టిల్ దిట్స్ అన్ ఆప్షన్. సో అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, దివాళా తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కరెన్సీని డీవాల్యూ చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఫ్రెండ్స్ మనమే మాట్లాడడం కాదు, దిస్ ఈజ్ ఆల్రెడీ గివింగ్ అ సిగ్నల్ దాట్ అమెరికా మంచి పొజిషన్లో లేదు, అమెరికన్ ఎకానమీ హెల్దీ సిచ్యువేషన్లో లేదు, అదొక డిజాస్టర్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పేసి మార్కెట్ సిగ్నల్స్ ఇస్తున్నట్టే కదా. సో అప్పుడు ఏమైంది అంటే ఆబ్వియస్గా వాళ్ళ ట్రెజరీ బిల్స్, ఓకే, యుఎస్ గవర్నమెంట్ ఇష్యూ చేసే ట్రెజరీ బిల్స్కి, ఆ బాండ్స్కి డిమాండ్ తగ్గిపోవడం స్టార్ట్ అయిపోతుంది కూడా ఆల్రెడీ. ఓకే, సో ఆ డిమాండ్ సో ఇదిగో నాకు అవసరం ఉంది, నేను యూఎస్ గవర్నమెంట్ని నా ట్రెజరీ బిల్స్ మీరు కొనండి, దానివల్ల నేను ఫండ్స్ రేజ్ చేసుకొని నా నీడ్స్ నేను మీట్ అవుతాను అని నేను మార్కెట్కి చెప్తున్నాను అనుకోండి. ఎప్పుడైతే ఈ యూఎస్ ఎకానమీ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ ట్రెజరీ బిల్స్ కొనండి అంటే ఎవరైనా ఎందుకు కొంటారు?
వాళ్ళు ఇంకా ఎక్కువ మీరు రిటర్న్ ఇస్తేనే మేము కొంటాము, లేదా మీ పొజిషన్ బాగాలేదు సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు చచ్చినట్టు ఏం చేయాలి? యుఎస్ ఎకానమీ, యుఎస్ గవర్నమెంట్, ఈ ఫెడరల్ బ్యాంక్ వీళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ రేట్స్ కంపల్సరీ పెంచాల్సి వస్తుంది. ఓకే, సో మళ్ళీ అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఏమైంది? వాళ్ళ డెఫిసిట్ ఇంకా పెరుగుతుంది, అప్పులు పెరుగుతున్నట్టే కదా మళ్ళీ. సో చూడండి, ఎప్పుడైతే సిచ్యువేషన్ ఇంత డిజాస్టర్స్గా ఉంటుందో ఇంకా దాన్ని పుష్ చేయాలి అంటే ఇంకా దాని డ్యామేజెస్ ఇంకా పెరుగుతాయి తప్ప ఫండమెంటల్ థింగ్స్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సింది చేయకుండా ఇలా షార్ట్ కట్స్ రూట్స్ తీసుకుంటా ఉంటే ఎలా వీప్ పగిలిద్దో చూడండి. ఓకే, సో ఫైనల్గా ఒక ప్రొజెక్షన్ ఏంటి అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికి కూడా గవర్నమెంట్కి ఐ థింక్ సమ్వేర్ బాండ్ విజిలాంటీస్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ గవర్నమెంట్ బాండ్స్ కొంటూ ఉంటారో, ట్రెజరీ బిల్స్ అన్ని కొంటూ ఉంటారో వాళ్ళు ఫైనల్గా డిసైడ్ అవుతారు, అరే వీళ్ళు పొలిటీషియన్స్ మారట్లేదు సో మనం ఇవన్నీ కొండం ఆపేద్దాం అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా బాయ్కాట్ చేస్తారు. సో గవర్నమెంట్ వచ్చి ఇప్పటిదాకా మేము మీకు 4%, 5%, 6% ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాము, కాదు మేము ఇప్పుడు మీకు 10%, 20%, 30% ఇంట్రెస్ట్ కూడా ఇస్తూ ఉంటాము, కొనండి అన్నా కూడా వాళ్ళు ఎవరు కొనరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆ బాండ్ విజిలాంటీస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కొండం ఆపేసి పొలిటికల్గా వాళ్ళు ఇలా విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మేము ఇంకేమీ చేయలేము అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. దే విల్ నాట్ బై ఎనీ ఆఫ్ ద సావరిన్ ట్రెజరీ బిల్స్ కానీ బాండ్స్ కానీ కొనరు. ఓకే, సో ఆ సిచ్యువేషన్లో ల్యాండ్ అవ్వడం అనేది నెక్స్ట్ దీని ముందు ఉన్నది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఐఎమ్ నాట్ గ్లోబల్ ఎకానమిస్ట్ టు ప్రొజెక్ట్ వాట్ విల్ హ్యాపెన్, బట్ ఐఎమ్ క్యూరియస్ అబౌట్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్. ఓకే, సో ఫ్రెండ్స్ చూసాం కదా అమెరికా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది. హిస్టారికల్గా అది ఇలాంటి సిచ్యువేషన్లో ల్యాండ్ అవ్వడానికి విచ్చలవిడిగా ఫిజికల్ ప్రాఫిలిగసీ అంటే డెట్ ఒక అంతు పంతు లేకుండా ఎంత పడితే అంత అప్పు తీసుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో అది ల్యాండ్ పోతా ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉంది అనేది మనం క్లియర్గా చూసాం. అండ్ దాని ముందున్న ఆప్షన్స్ ఏంటో కూడా చూసాం. చూడండి ఎంత గొప్ప ఆప్షన్స్ ఉన్నాయి దాని ముందు. దివాళా తీయడం, నెక్స్ట్ కరెన్సీ డివాల్యూ చేసుకోవడం. అసలు పరువు ఉంటుందా? అమెరికన్ ఎకానమీ కరెన్సీ డివాల్యూ చేసుకుంటే దానికి పరువు ఉంటుందా గ్లోబల్ మార్కెట్స్లో? పరువు కాదు, అసలు అయిపోయింది దాని స్టోరీ కథం. డివాల్యూ చేస్తుంది అంటే దాన్ని అయిపోయినట్టే, ఎండ్ గేమ్. సో అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళబోతుంది అనే డిస్కషన్స్ వచ్చేసే స్టేజ్కి అది రావడానికి సెంట్రల్ పాయింట్ ఏంటి? అప్పు దేనికి తీసుకోవాలి? చూడండి, అమెరికా లాంటి కంట్రీనే అడ్వాన్స్డ్ ఎకానమీస్లో టాప్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఎకానమీ యు నేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంత టాప్ పొజిషన్ ఉన్న యుఎస్ఏ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంచోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోబోతే. దీన్ని చూసి మనం ఆంధ్రాలో అప్పుని ఏ రకంగా చూడాలి? ఓకే, అసలు హెల్దీ డెట్ ఏంటి అండ్ అన్హెల్దీ డెట్ ఏంటి? ఓకే, సింపుల్, దీని గురించి పెద్ద డిస్కషన్ కూడా ఏం అవసరంలా. అప్పు తీసుకొని మనం దాని నుంచి రిటర్న్ని క్రియేట్ చేసే ఎసెట్ మీద పెడుతున్నామా, లాంగ్ టర్మ్ ఎసెట్ మీద పెడుతున్నామా, విచ్ విల్ గివ్ అస్ రిటర్న్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అంటే అది హెల్దీ డెట్ అవుద్ది. అది ఈరోజు అవసరాలకి తాత్కాలిక నీడ్స్, హ్యూమన్ నీడ్స్కి వాటి కోసం తాయిలాల కింద. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మీరు క్లబ్ చేసి చూడడం అవసరం లేదు. ఓకే, కానీ ఈ పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం ఫ్రీ బీస్లో జనాల్ని ముంచి లేపాలి. అండ్ జనాలు కూడా మమ్మల్ని ముంచి లేపండి, మాకు పని చేయడం వద్దు ఏమొద్దు, మాకు ఫ్రీ బీసే కావాలి, మమ్మల్ని ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో ముంచి లేపండి అని జనాలు అనుకుంటే నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏమైద్దో ఐ థింక్ దిస్ ఎపిసోడ్ గివ్స్ అ కంప్లీట్ పిక్చర్ విత్ అమెరికన్ ఎకానమీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. ఇదంతా కాదు అమెరికా అసలు మళ్ళీ అప్పు తీసుకుంటే మళ్ళీ రివైవ్ అయిపోద్ది, అమెరికాని కొట్టేదేంటి, సో దాన్ని చూసి మనం కూడా ఇంకా అప్పుల్లో మునిగిలేగాలి అని మీరు అనుకుంటారా? లేదా దీన్ని చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో అలాగ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? ఓకే, ఈ రెండిట్లో మీరు ఏమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.